నీతో దేవునితో ఆర్గ్యుమెంట్ చేయటం కాదు. దేవునితో మాట్లాడుకుంటాం అంటే ఊరికే నువ్వు చేస్తావా, చేయవా, నువ్వు చేయాలి, నాకు చేయకపోతే ఊరుకోను కాదు. మౌనంగా ఆ యొక్క మరియ అంటే నాకు చాలా ఇష్టమండి. మార్తా సహోదరి అయిన మరియ, ఆమె మాటలు ఏమన్నా రాసున్నాయా బైబిల్లో? యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త వచ్చి కోపం పుట్టిస్తుంది. ఈమె ఊరికే కూర్చుంటే, నేను ఒక్కదాన్ని చేస్తుంటే నీకు చింత లేదా అని అన్నప్పుడు ఆ పక్కనున్న వాళ్ళు ఏమంటారు? వస్తానులే పో అక్క, అయినా యేసు ప్రభువుని అంటావేంటి? ఆయనకి చింత లేదంటావేంటి? నువ్వే కదా పిలిచావు ఆయన్ని భోజనానికి, పో వంట చేయిపో, వస్తాం పో, ముందు చెప్పేది విను, కూర్చో. ఇవాళ మన జీవితాల్లో ఇది మౌనంగా ఉండటం నేర్చుకోవాలండి. మౌనంగా ఉండటం ఆయన వదకు తేబడిన గొర్రె